హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోurnami స్టూడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు కాంబినేషన్ కర్రీ వచ్చేసి పచ్చి రొయ్యలు బెండకాయలు. ఈ కాంబినేషన్లో కర్రీ చేసినంటే మస్తు ఉంటుంది. అల్లం వెల్లుల్లి ఆ విధంగా దంచి పెట్టుకున్నానండి. పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసిన పచ్చి రొయ్యలు ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. పచ్చి రొయ్యలు ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోని ఆనియన్స్ వేసి ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయ వేసుకోవాలి. ఫస్ట్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, అది వేసుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత బెండకాయలు పొడవుగా కట్ చేసుకోవాలండి. పెద్ద బెండకాయలు అయితే 2-3 ముక్కలు కట్ చేసుకోవచ్చు. చిన్నదైతే ఆ చివర ఈ చివర కట్ చేసి కాయ కింద వేసేస్తే మస్తు ఉంటుంది. ఇది పెద్ద బెండకాయలు నేను 2 ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. 2-3 ముక్కలు కట్ చేశాను. దీనిలో కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ లేదా 3 to 5 మినిట్స్ కుక్ అవుతాయి. మంచిగా కుక్ అయ్యేసరికి ఈ విధంగా మంచిగా కుక్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దీనిలోనే టమాటోస్ వేసుకోవాలి. నేను మీడియం సైజ్ టమాటో తీసుకున్నానండి, ఒకటే తీసుకున్నా. అది కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే ఆయిల్లో మంచిగా మగ్గిపోద్ది. ఇప్పుడు కొంచెం కారం, సరిపడగా కారం వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. ముందుగా నేను చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. అది చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ఉడికిపోయిందో లేదో చూద్దాం. ఆయిల్లో ఈ విధంగా మగ్గాలి పచ్చి రొయ్యలు బెండకాయ. దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలండి. మనం కొంచెం వాటర్ పోసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసి ఒకసారి కలిపేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఫైనల్గా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన బెండకాయ కాంబినేషన్లో పచ్చి రొయ్యల కర్రీ అదిరిపోద్ది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.